విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి రాజవంశీయులు సంప్రదాయ దుస్తుల్లో తరలిరాగా ఆనాటి బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలు బయటకు తీసి శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకొని ఒకరోజు ముందే బొబ్బిలి రాజవంశీయులు ఆర్వీఎస్ఎస్కేకే సుజయ్ నాయన, అలాగే ఆర్వీఎస్ఎస్కే రంగారావు రామ్ నాయన, ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన ఆధ్వర్యంలో ఇక ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. రాజు ఆర్ఎస్కేఆర్ రంగారావు చిత్రపటానికి, స్వర్గీయ కుమార్ రాజగోపాలకృష్ణ రంగారావు చిత్రపటానికి, రాజవంశీయులు గురువర్యులు శ్రీ శ్రీ చినజీయర్ స్వామివారి చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. బంగారు సింహాసనంపై పూర్వీకులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో చిరతలు, కోలాటం ప్రజలు ఎంతగానో ఆకర్షించాయి. కత్తులు, తుపాకులు, డోలు, సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శించారు. అక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా బొబ్బిలికోటలో జరుగుతున్నటువంటి ఆయుధ పూజ వేలాది మంది ప్రజల సమక్షంలో శ్రీ వేణుగోపాలస్వామి కోవెల అర్చితల సమక్షంలో పర్యవేక్షణలో దిగ్విజయంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బొబ్బిలి రాజుల అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి శ్రీమాన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి యొక్క ఆచార్య యొక్క మంగళాశాసనాలతో కొన్ని వందల సంవత్సరాలుగా బొబ్బిలి కోటలో దర్బార్ మహల్లో జరుగుతున్నటువంటి ఆయుధ పూజ ఇవాళ వేలాది మంది ప్రజల సమక్షంలో మన వేణుగోపాల స్వామి కోవిల అర్చకులు సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఇది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించినటువంటి పూజ కాదు. బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు కూడాను సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల కొరకు, ప్రజాభిష్టమే అనుగుణంగా నడిచినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థానం. అటువంటి బొబ్బిలి సంస్థానం వారసులుగా ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణంకి, లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష.